సెలబ్రేట్ చేసుకున్నాం. అది విక్రమార్కుడు అయినా, రాజాది గ్రేట్ అయినా, ఆయన ఎలాంటి సినిమా చేసినా ఆ పాత్రకు ప్రాణం పోస్తూ ఉంటారు. అందుకే అభిమానించే అభిమానులు మాస్ మహారాజా అని పిలుస్తారు. ఆయనే మన మాస్ మహారాజా రవితేజ అండ్ అలాంగ్ విత్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ గార్జియస్ యాక్ట్రెసెస్ అషిక అండ్ డింపుల్ మనందరి ముందుకి వచ్చేస్తున్నారు. సో వీళ్ళే కాకుండా మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, ఇలా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళందరితో కలిసి ఈ చిత్రం మిమ్మల్ని పలకరించడానికి ఈ సంక్రాంతికి ఆ అబ్బాయిని డ్యూటీలోంచి తీసేయండి కాసేపు. సో జాన్ 13th వచ్చేస్తుంది. సేవ్ ద డేట్. ఎస్, ఇప్పుడు మనం కొంతసేపు మాట్లాడదాం. ఎవరితో మాట్లాడదాం? స్టూడెంట్స్తో మాట్లాడుతున్నాం. ప్రత్యూషం ఒక్కదే మాట్లాడిందని, ఇంకెవరు మాట్లాడలేదు. దాని తర్వాత మైక్ ఇటు పక్కకి ఇవ్వండి ఒకసారి. ఎవరికి హాయ్ చెప్పారు? కెమెరాకా? వషికాకా? ఓకే. మైక్ ఇవ్వండి. అక్కడ చాలా మామూలు ఎనర్జెటిక్గా లేరు వాళ్ళు. ఆ ఎల్లో గ్రీన్ అనుకుంటుంది. యా, అంతలా అరిచి హాయ్ చెప్పి ఇప్పుడు మాత్రం అటువైపు చూసేలా చేసి. మీ పేరేంటి? మీ పేరేంటి? మా పేరేగా చెప్పు, పర్లేదు. పేరు లేదా? మర్చిపోయారా? వాళ్ళు మీకోసం అరుస్తున్నారు అనుకుంటున్నారు. మీ పక్కకి ఇచ్చిన మైక్ వాళ్ళు అలానే అరుస్తారు. ప్రాబ్లం ఏం లేదు, మాట్లాడండి. మీరు మాట్లాడు. నెక్స్ట్. ఓకే, మీ పేరేంటి? కావ్య. కావ్య. మంచి. ఏది ఒక కావ్యం చెప్పవా? పేరులో ఉన్న కావ్యలో ఉన్నది కావ్యం రాదా? సరే, ఓకే. ఇప్పుడు వామ్మో వాయ్యో కదా సాంగ్ లాంచ్ చేసుకుంటున్నాం మనం. మీ జీవితంలో మీరు అలా వామ్మో వాయ్యో అనుకున్న సందర్భాలు ఏమున్నాయి? రిజల్ట్స్ చూసినప్పుడు. రిజల్ట్స్ చూసినప్పుడు. దయ్యాల్ని చూసినప్పుడా? రిజల్ట్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ చూసినప్పుడు. మైక్ ఎవరన్నా సెట్ చేయండి అయ్యా. మైక్ ప్రాబ్లమా, నా చెవులే పోయాయా అర్థం కావట్లేదు వీళ్ళ అరుపులకి. ఆ అమ్మాయి ఏం చెప్పిందో గబగబా పరిగెత్తు